హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఇవాళ చెల్లి వాళ్ళ పాప అయితే హాలిడేస్ కదా అని ఇంటికి వచ్చింది. మరి తల్లిగా నేనేం చేయాలి, వంటలు నేర్పించాలి కదా. సో ఇవాళ మా అమ్మాయికి అయితే నేను కర్రీ చేపిస్తున్నా. ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ టైమా సైని? అవునా? ఇవాళ మన ఇంట్లో ఏం కర్రీ? క్యాబేజీ ఇంకా శనగపప్పు. ఓకే, ఇప్పుడు ఏం వేసావు దానిలో? ఆనియన్స్ వేసావు. సరే, ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసే. మరి పసుపు కొంచెం వెయ్యి. ఓకే, అట్లనే సాల్ట్ కూడా. ఓకే, క్లాత్తో పట్టుకో, కాలుతుంది. అవి మంచిగా ఏ కలర్లోకి రావాలి? గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగితే ఏ ఫ్రై అయినా సరే టేస్ట్ సూపర్ ఉంటుంది. పక్కన రైస్ మాడిపోతుంది చూడు, ఆఫ్ చేసే. ఇగో రైస్ ఎట్లా పొగలు వచ్చిందా అంటే ఇది మాడింది కొంచెం. ఇట్లా మాడినప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను మీకు. ఏం లేదు, మన సింక్ ఉంటుంది కదా, సారీ, అట్లా రైస్ మాడేటప్పుడు మనం సింక్ దగ్గర వాటర్ కింద పెడితే కనుక అది వెంటనే కూల్ అయ్యి బాగుంటుంది. ఇప్పుడు వేగయ్యా, ఇంకొకసారి తిప్పటి ఇటు. ఎప్పుడు కూడా తక్కువ మంట మీద కర్రీ అనేది వండితే ఏమవుతుంది, బాగా కుక్ అవుతుంది. ఓకే, ఎలాగ మనం ఆనియన్స్ కొంచెం సన్నగా కట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, క్యాబేజీ ఆల్రెడీ మేము మిక్సీలో పట్టడం వల్ల అది అంత సన్నగా అనిపిస్తుంది. నేను హెల్ప్ చేస్తాలే. నా హెల్ప్ ఏంటి, జస్ట్ పట్టుకునే వరకే, జస్ట్ పట్టుకునే వరకే. చేత్తో క్లాత్ నువ్వేమన్నా దేవుడు అనుకుంటావా? సిమ్లో పెట్టు కొంచెం, అది స్టవ్. ఓకే, ఈసారి కలబెట్టు మొత్తం. పాపం ఓపిక లేదు పాప దగ్గర. నేను కలబెట్టిన తర్వాత మళ్ళా నేను ఆల్రెడీ కలబెట్టేసాను. మా పాప కొంచెం అక్కడ ఈవిడే కష్టపడి ఏదో కలబెడుతున్నట్టు కొంచెం ఎగస్ట్రా చేస్తుంది. ఇప్పుడు వెంటనే శనగపప్పు యాడ్ చేయ దానిలో. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కానీ ప్రజెంట్ అయితే అది వేయట్లేదు. ఇంట్లో పట్టిన మసాలా ఉంది, ఆ మసాలా యాడ్ చేస్తాను. ఓకే, దాన్ని కూడా మంచి కలబెట్టు. పాపం చెమటలు చూడండి, తెలుస్తుందిలే తల్లుల బాధ. లేదనంటే కర్రీ బాగాలేదు అని సింపుల్గా ఒక మాట అనేస్తారు. ఎవరికైనా కష్టం తెలిస్తేనే తెలుస్తుంది. ఇలా నేను ఒక 4 రోజులు వండిస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా టార్చర్ ఉండదు మాకు. ఏ కూర పెడుతుంది మూసుకుని తింటుంది అప్పుడు చక్కగానే. చూసారా, కలబెట్టడానికే ఓపుకుండట్లేదు. బెడ్ మీద కూర్చొని తినమ్మా అంటే మాత్రం చక్కగా తింటుంది. మొత్తానికి కష్టపడి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను మిక్సీ తీసుకున్నా, అది చక్కగా మన ఆనియన్స్ చేసినా లేదంటే క్యాబేజీలు కానీ కాలీఫ్లవర్లు కానీ ఇలాంటి ఏం వేసినా సరే గుజ్జు కింద, అంటే చాలా చిన్న ముక్కల కింద అయితే తరుగు చూపిస్తుంది. నేను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి మిక్సీ కోసం చెప్పి వీడియో చేస్తాను. అవి మంచిగా చిన్న ముక్కల కింద కోరడం వల్ల ఏంటంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. కొంచెం కూరేసుకుంటే చాలు, అన్నం అనేది చాలా ఎక్కువ కలుస్తూ ఉంటుంది. నేను ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే కూర ఎక్కువ తింటాను నేను. ఇవాళ ఈ క్యాబేజీ అది అయిన తర్వాత నెక్స్ట్ డే వీడియో, ఫుల్ వీడియోలో అయితే నేను యాడ్ చేసేస్తున్నాను ఇది. ఎందుకంటే మినిమం ఒక 6-7 మినిట్స్ ఉంటేనే కానీ అది ఫుల్ వీడియో కింద తీసుకోవట్లేదు. సో అందుకని ఇది సండే రోజు వంటమాట. మన చేపల్లో ఉంటుంది కదా, గుడ్లు ఉంటాయి కదా, సో ఆ గుడ్లు ఫ్రై చేశాను. ఫస్ట్ టైం మన ఇంట్లో ఫ్రై చేయడం, అంటే మా అత్తయ్య చేసిస్తుంది కానీ నేను నా చేతులతో చేయడం అయితే ఫస్ట్ టైము. అట్లనే పచ్చి మన బీన్స్ వేసేమో పచ్చి రొయ్యలు కూర చేశాను. ఇవేమో నా ఫేవరెట్ చేపల కర్రీ, మీలో చాలామందికి తెలుసు కదా. ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేశానంటే చేపల కూరలోనేమో ఈ గుడ్లు అనేవి వచ్చాయి కాబట్టి, సో అదేమో ఫ్రై కింద చేశాను. పచ్చి రొయ్యలు తక్కువగా ఉన్నాయి, కూర సరిపోదు కదా అని చేప తీసుకున్నాను. మొత్తానికి అనుకోకుండా సండే రోజైతే ఇన్ని వెరైటీస్ అయితే మన ఇంట్లోకి అయితే వచ్చేసాయి.
నేను కూర ఏదన్నా బయటకు పంపించాలన్నా, లేదనంటే మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారంటేనే చేపల కూర అలా వండుతాను. లేదనంటే మీకు తెలుసు కదా పులుసే. ఇవి మన పొలం దగ్గర నుంచి, అంటే మన మామిడి తోట దగ్గర నుంచి వచ్చిన మామిడి పండ్లు. మీకు చాలామంది తెలుసు కదా, మన కోరుకొండ రోడ్డు దగ్గర గౌతమి నేత్రాలయం దగ్గర ఉంటుంది కదా ఫ్రూట్ మార్కెట్. సో అక్కడ ఇవి మన ఇంటి దగ్గరకు పంపించడానికి అయితే ఇలా వేరు చేసి అయితే ఇచ్చారు. ఎప్పుడు కూడా మా తోటల నుంచి కొన్ని కాయలు తీసుకొస్తాము. అవి ఏంటది కలర్ వేయకుండా, అదే దీనికి ఏదో మందు సపరేట్గా ఉంటుంది కదా, అవి కొట్టకుండా ఓన్లీ గడ్డలో పండించిన కాయలు అయితేనే నాకు ఇష్టం. ఎందుకంటే అది స్వీట్నెస్ వేరేగా చాలా బాగుంటుంది. సపరేట్గా అయితే కొన్ని పండ్లు వేసాడు అతను, మిగతా అన్ని పచ్చికాయలు ఇచ్చారు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. సో ఇవి మన పొలం దగ్గరవి, అదే పొలం అంటే మన తోట దగ్గరవి. ఇప్పుడు నేను ఫుల్ వీడియో మినిమం అక్కడ 7-6 మినిట్స్ అయితేనే కానీ ఫుల్ వీడియో అవ్వట్లేదు, కాబట్టి నేను కొంచెంగా ఇలా యాడ్ చేయడం జరిగింది. ఇందుకీ మార్కెట్లు మీరికిలో ఎంతమందికి తెలుసు? మన కోరుకొండ రోడ్లో ఉన్న మార్కెట్. ఇవి మన చెట్టుకాయలు తింటూ ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దామని అనుకున్నాను. నాకు ఇంకా వీలు అవ్వకైతే చేయలేదు. మొత్తానికి ఈ సీజనల్లో అయితే మామిడి పండ్లు అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్న ఫ్రూట్ కదా మామిడి పండు.